బాబా హిందూ దేవాలయాలను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనేవారు కాదు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కరు తన షడ్డకుడగు మినీవాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చుని మాట్లాడుతూ ఉండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు ఇట్లేలా చేసితివి అనెను. నానాసాహెబు మొదట దీన్ని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించెను. కాపరుగా నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివి అని బాబా అతన్ని అడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణంగా షిరిడీకి పోవున్నప్పుడు ఎల్లను నానాసాహెబ్ కాపర్గావ్లో దిగి దత్త దర్శనం చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతన్ని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతుందని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియచేయుచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదంలో కృచ్చుకొని